సిరియా దేశంలో నయమాను అనే ఒక మహా సైన్యాధిపతి ఉండేవాడు. రాజు అతనిని చాలా గౌరవించేవాడు, ఎందుకంటే నయమాను యుద్ధాలలో గొప్ప విజయాలు సాధించాడు. కాని అతనికి ఒక దారుణమైన సమస్య ఉంది. అతనికి కుష్ఠరోగం. శరీరమంతా పుండ్లతో నిండిపోయి ఎన్ని మందులు వేసినా ఫలితం లేకుండా పోయింది. నయమానుకు ఇంట్లో ఇశ్రాయేలు దేశం నుండి తీసుకువచ్చిన ఒక చిన్న బానిస అమ్మాయి ఉండేది. ఆమె చిన్నదైనా మనసులో విశ్వాసం గొప్పది. ఒకరోజు ఆమె తన యజమానురాలికి చెప్పింది, నా యజమాని సమారియాలో ఉన్న దేవుని ప్రవక్త ఎలీషా దగ్గరకు వెళ్తే ఆయన తప్పకుండా నయమవుతాడు. ఆ మాట రాజు చెవిన పడింది. వెంటనే నయమానును బహుమతులతో ఇశ్రాయేలు దేశానికి పంపించాడు. నయమాను ఎలీషా ఇంటి ముందు చేరుకున్నాడు. కానీ ప్రవక్త బయటికి రాలేదు. కేవలం ఒక దూతను పంపి చెప్పాడు, యోర్దాను నదిలో 7 సార్లు స్నానం చేయుము. నయమాను కోపంతో ఊగిపోయాడు. నేను పెద్ద సైన్యాధిపతి, ప్రవక్త నన్ను స్వయంగా చూడలేదు అని ఆగ్రహంతో తిరిగి వెళ్ళడానికి సిద్ధమయ్యాడు. కాని అతని సేవకులు శాంతంగా చెప్పారు, సార్, ప్రవక్త కఠినమైన పని అడిగితే చేసేవారే కదా, ఇక ఇది స్నానం చేయడమే. ఆలోచించి నయమాను యోర్దానులో 7 సార్లు మునిగాడు. 7వసారి బయటకు వచ్చేసరికి అతని చర్మం చిన్నపిల్లాడిలా మృదువుగా మారిపోయింది. నయమాను కళ్లల్లో ఆనంద బాష్పాలు. ఇశ్రాయేలు దేవుడే నిజమైన దేవుడు అని ప్రకటించాడు. ఒక చిన్న అమ్మాయి చెప్పిన విశ్వాసపు మాట ఒక మహా సైన్యాధిపతిని మార్చేసింది. దేవుని మీద నమ్మకము, మన మాటల్లో విశ్వాసము ఉంటే దేవుడు ఎవరి జీవితాన్నైనా అద్భుతంగా మార్చగలడు. ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.